ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. ఈరోజు మనం జీవితం ఎందుకో తెలుసుకుందాం. ఈ టాపిక్ని మనం పరిశీలన చేద్దాం. వై లైఫ్? ఎందుకు లైఫ్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బైబిల్ ప్రకారం ఆన్సర్ చూద్దామా? బైబిల్ ప్రకారం ఆన్సర్ మనం తెలుసుకుందాం. బైబిల్లో జీవితం ఎందుకు అన్న విషయాన్ని ఓపెన్గా రాయలేదు, కానీ నిగూఢంగా రాసి ఉంచారు. అంటే దానిని మనం పరిశీలన చేసి, రీసెర్చ్ చేసి, స్టడీ చేసి కనుక్కోవాలన్నమాట. వై లైఫ్? ఎందుకండి ఇంత లైఫ్? ఎందుకంటే ఎందుకు ఈ ప్రశ్న నేను అడుగుతున్నానంటే, మానవ జీవితం భూమి మీద ఏమంత బాగాలేదండి. చాలామంది బాధల్లో ఉన్నారు, చాలామంది కష్టంలో ఉన్నారు, చాలామంది వ్యాధుల బారిన పడ్డారు, చాలామంది శారీరకంగా హింసించబడుతున్నారు, చాలామంది మానసికంగా కూడా హింసించబడుతున్నారు, చాలామంది బానిసత్వంలో ఉన్నారు. ఈ లైఫ్ ఏంట్రా బాబు, ఎందుకు మాకు ఈ లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా? సో అంటే లైఫ్ ఎందుకు మనం ఇక్కడ పొందుకున్నాం, ఈ భూమి మీద అసలు మనకు లైఫ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంది. చెప్పాను కదా. సో భూమి మీద మానవులందరూ నాట్ సో హ్యాపీ, అందరూ బాధపడుతున్నారు. చాలా తక్కువ మంది సంతోషపడుతున్నారు అనే విధంగా ఉన్నారు, కానీ వారు కూడా నిజంగా సంతోషపడతలేదు. చాలా తక్కువ మంది ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ వారు కూడా ఆనందంగా లేనట్టు మనకు కనబడుతుంది. సో లైఫ్ ఎందుకు? ఎందుకు భూమి మీద లైఫ్ వచ్చింది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఏ వస్తువుకైనా, ఏ జీవికైనా దాన్ని తయారు చేసినోడు మాత్రమే సమాధానం చెప్పాలి. ఈ జీవితం ఎందుకు అని నేను పక్కన వాళ్ళని అడిగాను అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు మనల్ని అడుగుతారు. అర్థమవుతుందా? సో వాళ్ళు మనకులాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? సో అందుకే పక్కన వాళ్ళని అడగకూడదు, తోటి మానవుల్ని అడగకూడదు నేను ఎందుకు పుట్టాను అని. ఎందుకంటే వాళ్ళు మనకులాంటి వాళ్ళే, వాళ్ళ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? మరి ఎవరిని అడగాలి? ఎవరంటే మనల్ని ఎవరైనా సృష్టిస్తే, ఆ సృష్టికర్త ఉంటే ఆయన మాత్రమే అడిగితే కానీ ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు. నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఎందుకు ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అసలు ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, వాట్ ఈజ్ మై గోల్, వాట్ ఈజ్ మై డెస్టినేషన్ అనే ప్రశ్నలకి సమాధానం కేవలం మనం తయారు చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఓకే, ఇప్పుడు ఏ వస్తువైనా ఎవరు తయారు చేశారో వారిని అడగాలి, ఇది ఎందుకు బాబు తయారు చేసింది, దీని యొక్క పర్పస్ ఏంటి అని. అది మార్కెట్లోకి వచ్చే ముందే ఆ వస్తువుని ఎందుకు తయారు చేస్తున్నారో, ఏ పర్పస్ మీద తయారు చేస్తున్నారో దాన్ని రాసి పెట్టుకుంటాడు, క్లియర్గా మార్కెట్కి తెలియజేస్తాడు, మరియు దానిని ఉపయోగించే విధానాన్ని తెలియపరుస్తాడు. దాని అంటే యూజెస్, డ్రాబ్యాక్స్ అవన్నీ కూడా తెలియపరుస్తాడు. ఇది ఎలా ఆపరేట్ అవుతుంది, దీన్ని ఎలా ఆపరేట్ చేయకూడదు, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే ఉంటాయి. అర్థమవుతుందా? మ్యానుఫ్యాక్చరర్ లేకపోతే తెలియదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరర్ లేకపోతే ఎగ్జిస్ట్ అయిన దానికి
పర్పస్ ఏంటి అని అడిగితే సమాధానం లేదు. నువ్వెందుకు నేనెందుకు ఈ భూమి మీదకి వచ్చాము అంటే అని అడిగితే సమాధానం ఏంటి? ఎవరు చెప్తారు? మ్యానుఫ్యాక్చరర్ ఉంటే చెప్పాలి, సృష్టికర్త ఉంటే చెప్పాలి, క్రియేటర్ ఉంటే చెప్పాలి. చాలామంది దేవుడు లేడంటారు, క్రియేటర్ లేడంటారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇండైరెక్ట్గా నన్ను ఎవరు తయారు చేయలేదు కాబట్టి నా జీవితానికి ఏ పర్పస్ లేదు, నేను ఎట్లా పడితే అలా జీవించవచ్చు, విచ్చలవిడిగా జీవించవచ్చు అంతే అనుకుంటారు వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ లేకపోతే మనం ఎందుకు సృష్టించబడ్డామో తెలిసే ఆన్సర్ లేదు కదా. సో కాబట్టి వారు ఎలా పడితే అలా జీవిస్తారు. జీవించడానికి అవకాశం ఉంది అంటున్నాను నేను. వారు ఎలా పడితే అలా జీవించడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా కాదు. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు అనుకోండి, ఆయన వచ్చేసి నేను పలానా పర్పస్ కోసం నిన్ను సృష్టించాను, పలానా పని కోసం నిన్ను సృష్టించాను అని చెప్పాడు అనుకోండి, మనం ఆ పని చేయొచ్చు. మనకంటూ జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఏం చేయాలో ఏం చేయకూడదు. చూసారా? అందరికి అర్థమవుతుందా? సో జీవితంలో ఒక పర్పస్ అనేది ఉంది, దానికి అది తెలియవచ్చింది అంటే దాని వెనక ఒక క్రియేటర్ ఉండే ఉంటాడు. సో వితౌట్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ద క్రియేటర్, no one knows the purpose of the product. There is no way to know the purpose of the product if there is no manufacturer for the product. ఒక మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు లేడు అనుకుంటే పర్పస్ లేదని అర్థం. సో నో మ్యానుఫ్యాక్చరర్, నో పర్పస్. సృష్టికర్త లేకపోతే పర్పసే లేదు, మన లైఫ్కి అర్థమే లేదు, మీనింగే లేదు. సృష్టికర్త ఎందుకు ఉండాలి, లేకపోతే సృష్టికర్తని ఎందుకు వెతుక్కోవాలి మనం అంటే మన లైఫ్కి ఒక పర్పస్ కావాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను, ఎందుకు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. మీ అందరికి నేను చెప్పేది అర్థమవుతుందా? ఏ ప్రోడక్ట్కైనా ఆ ప్రోడక్ట్ యొక్క ఆపరేషన్స్ కానీ ఆపరేటింగ్ కానీ ఏమి చేయాలి ఏమి చేయకూడదు మ్యానుఫ్యాక్చరరే చెప్పాలి. మరియు మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్పాలంటే నేను దీన్ని ఇందుకోసం తయారు చేశాను, ఇందుకోసం వాడుకోండి అని చెప్పాలి. లేకపోతే ఎవరికి ఏం తెలియదు. సో ఇప్పుడు మానవుల దగ్గరికి వద్దాం. మనల్ని ఎవరు తయారు చేశారు? ఎక్కడ తెలుస్తుంది సమాధానం? మనల్ని ఎవరు తయారు చేశారు, ఎవరు సృష్టించారు, ఎక్కడ మనకి సమాధానం దొరుకుతుంది? దొరికే అవకాశం ఉందంటారా? ఉంది. ఇప్పుడేగా చెప్పాను, మ్యానుఫ్యాక్చరర్ కనబడితే ఆయన అడగచ్చు. మ్యానుఫ్యాక్చరర్ని కాకుండా ఇంకెవరిని అడిగినా మనకు సమాధానం దొరకదు. ఎవరిని అడిగినా సమాధానం దొరకదు. మ్యానుఫ్యాక్చరర్ కనబడితేనే అతనిని లేకపోతే ఆ వ్యక్తిని నేను అడుగుతాను, మీరు నన్ను ఎందుకు తయారు చేశారు. సృష్టికర్త తెలియకుండా పర్పస్ తెలిసే అవకాశమే లేదు. ఇంతకీ మానవులకి సృష్టికర్త ఉన్నాడంటారా? మానవులకి పర్పస్ ఉంది అంటారా? దీన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మానవులకి సృష్టికర్త ఉన్నాడు అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? మానవులకి సృష్టికర్త ఉండకపోతే మనము ఇలాంటి ప్రశ్న ఒకటి వేయలేం కదా. We shouldn't have got the mind or the thought to ask this question. జాగ్రత్తగా గమనించాలి. మనకి పర్పస్ అడుగుతున్నామంటేనే పర్పస్ ఉంది అని అర్థం అని నేను అంటున్నాను. సృష్టికర్త ఉన్నాడు అని నేను అంటున్నాను. నా లాజిక్ ఏంటో తెలుసా? ఇఫ్ ఐ యామ్ ఎ డంబ్ మ్యాన్, అంటే నేను ఒక జంతువునైతే, మైండ్లెస్ జీవినైతే, నాకు ఒక ఆలోచన క్రమం లేకపోతే, నాకు ఒక ఆలోచించే విధి విధానాలు లేకపోతే, మైండ్ అనేది లేకపోతే ఈ ప్రశ్న ఉద్భవించదు. ఏ జంతువు కూడా నా పర్పస్ ఏంటని ఎవరిని అడగలేదు. చూసారా? ఏ గాడిద అడగదు, ఏ ఒంటె అడగదు.
ఏ సింహము అడగదు, ఏ పులి అడగదండి, ఏ మేక ఏ గొర్రె కూడా అడగదు నేను ఎందుకు సృష్టించబడ్డాను, నన్ను ఎవరు సృష్టించారు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని. అడగగలిగేది ఒక్క మానవుడు మాత్రమే. వావ్, వాట్ ఎ బ్యూటీ. సో వీ హ్యావ్ ఎ మైండ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ ఆస్కింగ్ వై క్వశ్చన్స్. మనకు ఒక మైండ్ ఉంది, అది ఎందుకు అని అడుగుతుందండి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వీ హ్యావ్ ఎ క్రియేటర్. మనం తపన పడుతున్నాం, మనం అడుగుతున్నాం. ఈ జీవరాశి మొత్తంలో కల్లా ఎంటైర్లీ డిఫరెంట్ స్పీసీస్ ఎవరైనా ఉన్నారంటే అది హ్యూమనేనండి. చూసారా, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అది అర్థం చేసుకోవటం. ఈ సర్వ సృష్టిలో మానవులే ఎంతో వెరైటీగా ఉన్నాడు. ఇంకా వెరైటీ వ్యక్తులు ఎక్కడ చూడలేం మనం. ఎంత మంచి మైండ్తో మాట్లాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, అండ్ ప్లాన్ చేసుకోగలుగుతున్నాం, అప్రిషియేట్ చేయగలుగుతున్నాం, ఏమండి బాగాలేదని చెప్తున్నాం, ఆర్ట్ వేస్తున్నాం, ఆర్టిస్ట్ అవుతున్నాం, వీఆర్ క్రియేటింగ్ సంథింగ్, మళ్ళీ తయారు చేస్తున్నాం. యు సీ హౌ బ్యూటిఫుల్ హ్యూమన్ లైఫ్ ఈజ్. సి ఎంత మంచి జీవితంలో మనం ఉన్నామో అంతకంటే మంచి ఆలోచన, క్రియేటివ్ థాట్ ప్రాసెస్, ఎ మైండ్ మనకు ఉంది. దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ ఎ పర్పస్. మనకు ఒక పర్పస్ ఉంది. ఆ ప్రశ్న అది అడుగుతుంది, నన్ను ఎందుకు సృష్టించారు, ఎవరు సృష్టించారు, ఎక్కడున్నాడు అని. అది అడిగింది అంటే ఆ మైండ్ సృష్టికర్త ఉన్నాడు. అది అంత లెవెల్కి మనం వచ్చామంటే సృష్టికర్త ఉన్నాడు. చార్ల్స్ డార్విన్ తెలుసు కదా, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఓకే, ఎవల్యూషన్ థియరీని ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా అదే చదువుతున్నాం మనం. అతన్ని అందరూ ప్రశ్నలు వేశారు. ఒక ప్రశ్న, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అతనికి వేశారు. బాబు డార్విన్ గారు, ఒక ప్రశ్న ఉంది, దానికి సమాధానం చెప్పండి. మీరంతా బాగా చెప్పారు, మనిషి అమీబా నుంచి వచ్చాడు, ముందు కోతి అయ్యాడు, కోతి నుంచి వచ్చాడు, అది ఇదని ఏదో చెప్పారు, ఆ తర్వాత జంతువుల గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఒక ప్రత్యేకమైన విషయం జరిగింది, దానికి సమాధానం చెప్పమన్నారు. మనిషిలోకి ఈ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది, ఈ కాన్షియస్నెస్ ఎలా వచ్చింది, ఈ ఆలోచన క్రమం ఎలా వచ్చింది. మనం కూడా ఆ మంకీలాగా ఉండాలి కదా, మనం కూడా ఆ గేదెలాగా ఉండాలి, ఆ గాడిదలాగా ఉండాలి. వీఆర్ డిఫరెంట్, మనం చాలా డిఫరెంట్. ఈ ఆలోచన క్రమం ఎక్కడి నుంచి వచ్చింది? అతను చాలా సిన్సియర్గా ఒప్పుకున్నాడంట. నా యొక్క మొత్తం ఎవల్యూషన్ థియరీలో నేను ఎక్స్ప్లెయిన్ చేయింది ఇది ఒక్కటేనండి, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ అని చాలా హానెస్ట్గా ఒప్పుకున్నాడండి చార్ల్స్ డార్విన్. సో నేనేం చెప్తున్నానంటే, నీవు ఈ ప్రశ్న అడగగలుగుతున్నావు అంటే యూ హ్యావ్ ఎ క్రియేటర్. ఈ ప్రశ్న నువ్వు అడగలేకపోతున్నావు అంటే యూ డోంట్ హ్యావ్ ఎ క్రియేటర్. మానవులుగా మనం అడగగలుగుతున్నాం, వీ హ్యావ్ దట్ మైండ్. అడుగుతుందా? మనకుంది ఆ ఆలోచన శక్తి, మనకుంది కాన్షియస్నెస్, మనకుంది కామన్ సెన్స్, మనకుంది. సో మనం అడగగలుగుతున్నాం. సో ఈ సృష్టిలో ఎవరైనా సృష్టికర్త ఉంటే ఆయన తనను తాను రివీల్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటి? ఆయనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆయనే పనిగొట్టుకొని వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన వల్ల కాదు సెర్చ్ చేయటం. మనం అతన్ని అంటే సృష్టికర్తని వెతకలేము. మనము సృష్టికర్తని వెతకే అంత కెపాసిటీ లేదు. అందుకే ఆయనే తనను తాను మనకి ప్రత్యక్షపరచుకొని ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడో చెప్పాలి. ఓకే, కామన్గా ఈ సృష్టిలో ఏ వస్తువు అయినా కూడా ఆ వస్తువు అంటే తయారు చేసిన వాడి ఇమేజ్ ఉంటుందన్నమాట. ఆ వస్తువు పైన తయారీదారుడి యొక్క లోగో, గుర్తు అంటే ఇమేజ్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రపంచంలో అలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉంది. ఏమన్నాడు తెలుసా? ఐ క్రియేట్ హ్యూమన్స్ ఇన్ మై ఇమేజ్
అన్నాడు బైబిల్లో ఉన్న సృష్టికర్త. నేను నా ఇమేజ్లో మానవుల్ని తయారు చేస్తాను, మానవుల్ని సృష్టిస్తాను అన్నాడు బైబిల్లో ఉన్న సృష్టికర్త. ఈ ప్రపంచంలో మానవులు రాసిన లేకపోతే క్రియేట్ చేసిన మతాల్లో కానీ, ఏ సృష్టి క్రమంలో అయినా కానీ, ఏ సృష్టికర్త అయినా కానీ ఈ విషయాన్ని చెప్పలేదండి. ఏ విషయాన్ని? నేను నా పోలికలు అంటే నా ఇమేజ్లో మానవుల్ని తయారు చేస్తాను. దే స్పీక్ లైక్ మీ, దే లుక్ లైక్ మీ, దే యాక్ట్ లైక్ మీ అండ్ దే థింక్ లైక్ మీ. చూసారా ఎంత మంచిగా బైబిల్లో ఉన్న సృష్టికర్త చెప్పాడు. సో దీని వలన మనం ఏం తెలుసుకోవచ్చు? బైబిల్లో ఉన్న సృష్టికర్త ఒరిజినల్ సృష్టికర్త అని తెలుసుకోవచ్చు. చాలామంది మా దేవుడి సృష్టికర్త అంటారు, కానీ రీజనింగ్ చేయాలి మనం. వాళ్ళు నిజంగా ఎలా సృష్టికర్త అవుతారు, ఎలా సృష్టికర్తకి ఏముంటాయి? సృష్టికర్త ఎలా ఉంటాడంటే, మనకు ఆన్సర్ చెప్పాలంటే, మన మానవులంగా భూమి మీద ఎందుకు ఉండాలంటే, ఆయన ఎవరి చేత సృష్టింపబడిన వాడై ఉండాలి. అతనికి ఎవరైనా సృష్టికర్త ఉంటే అతను సృష్టించిన ఆయన మెయిన్ సృష్టికర్త అవుతాడు. చూసారా? సో ఆయన ఎవరి చేత సృష్టింపబడకుండా ఉండాలి, ఆయనకి మరణం లేకుండా కూడా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. ఇలాంటి సృష్టికర్తని మనం గుర్తించవచ్చు బైబిల్లో. శాంసంగ్ వాడు శాంసంగ్ ఇమేజ్ వేసి ఆ శాంసంగ్ ఫోన్ని మార్కెట్లో తీసుకొస్తాడు. ఎవరిదయ్యా ఈ ఫోన్ అంటే శాంసంగ్ వాడిది. యాపిల్ వాడి ఇమేజ్ వేసి వాడి యొక్క ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొస్తాడు. ఎవరిది ప్రోడక్ట్ అంటే యాపిల్ వాడిది. ఎందుకంటే దాని ఇమేజ్ దానిపైన ఉంది. ఈ మానవుడు ఎవరి చేత తయారు చేయబడ్డాడయ్యా అంటే ఈయన ఇమేజ్ ఎవరిది? ఆ ఇమేజ్ ఇచ్చిన వాడే మానవులు సృష్టించాడు. బైబిల్ ప్రకారం మనం ఎవరి ఇమేజ్లో క్రియేట్ చేయబడ్డాం? దేవుని యొక్క ఇమేజ్లో, యావే ఎలోహిం యొక్క ఇమేజ్లో మనం తయారు చేయబడ్డాం, సృష్టించబడ్డాం. కాబట్టి మనకి ఆయన ఇమేజ్ వచ్చింది, అందుకే ఆయనే సృష్టికర్త. సో ఈ భూమి మీద మనం ఎందుకున్నాము అని ఆయన్ని అడగాలి. ఓ ప్రభువా, మమ్మల్ని ఎందుకు సృష్టించావు నాయన? మా పని ఏంటి? ఎందుకు మమ్మల్ని తయారు చేసావు? ఈ భూమి మీద మేమేం చేయాలి? అప్పుడు అడిగితే ఆయన చెప్తాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద సకల జీవరాశిని నేను సృష్టించాను, మీతో పాటుగా మీరు సమస్తమును ఏలాలి, అందుకే నేను మిమ్మల్ని సృష్టించాను. ఇదే మాట చెప్పాడు ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో. ఎంతమందికి అర్థమైంది? ఏమంటున్నాడు? ఈ భూమి మీద జంతువులను, పక్షులను, సముద్ర జీవులను, రకరకాల పాకే పురుగులను, అన్ని జీవరాశిని మీరు ఏలాలి, నా గవర్నమెంట్తో మీరు ఏలాలి, నా పక్షముగా మీరు ఏలాలి, మిమ్మల్ని అందుకే సృష్టించాను నా పోలికలో, అండ్ నేను మిమ్మల్ని ఈ పనిలో పెడుతున్నాను. ఎంత క్లియర్గా బైబిల్లో ఉన్న దేవుడు మానవులకు చెప్పాడండి. ఇప్పుడు మనం అడుగుదాం. ఫస్ట్ అడిగిన ప్రశ్న, ఎందుకయ్యా మానవులను సృష్టించావు సృష్టికర్త? ఏం పని? ఇక్కడేమో మానవులు ఎంతో కష్టంలో ఉన్నారు, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్లో, మానసికంగా సమస్యల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. మనకు ఆన్సర్ ఎలా రావాలి? ఈ సృష్టికర్త ఏమంటున్నాడంటే, మీరు నా పక్షముగా ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలాలి, ఇదే మీ డ్యూటీ. అందుకే మిమ్మల్ని క్రియేట్ చేశాను, మిమ్మల్ని ఏదైనా తోటలో పెడుతున్నాను. ముందు ఈ ఏదైనా తోటని జాగ్రత్తగా రూల్ చేయండి, నేను ఈ భూమి అంతటికి మిమ్మల్ని ఎక్స్పాండ్ చేస్తాను అన్నాడు. అయితే మానవులు ఏదైనా తోటలో ఫెయిల్ అయ్యారు. అందుకే మనము జాబ్లెస్ అయిపోయాము. ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. ఎందుకు మానవుడు కష్టాలు పడుతున్నాడు? ఎందుకు మానవుడు శ్రమలు పడుతున్నాడు? ఎందుకు మానవుడికి శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అన్ని ప్రాబ్లమ్సే. బ్రతుకు భారం అయిపోయింది, తల నొప్పి వ్యవహారం అయిపోయింది.
దొంగతనం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, నరహత్య చేస్తాడు. అరే భయంకరంగా మనిషి తయారైపోయాడు. ఎందుకంటే సృష్టికర్త మానవునికి ఇచ్చిన జాబు అతను చెయ్యలేక ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు జాబ్లెస్ అయ్యాడు. ఆ ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డాడు, బయట ఉన్నాడు, జాబ్లెస్. ఆ పరిస్థితి వాణ్ణి ఇలాగ భయంకరమైన ప్రాబ్లమ్స్లోకి నెట్టేసింది. ఇతను ఎక్కడుండాలి? దేవుని యొక్క పని చేస్తూ ఏదైనా తోటలో ఉండాల్సిన వాడు. పైలట్ ప్రోగ్రామ్ అది, అంటే శాంపుల్ ప్రోగ్రామ్. కానీ ఇతను ఏం చేశాడు? ఫెయిల్ అయ్యాడు మానవుడు. సో మానవులకు పుట్టిన సమస్త జాతులన్నీ ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నాయి. ఏమండి, ఆల్మోస్ట్ 9 బిలియన్ దాకా వెళ్ళిపోయాము. ఎంతోమంది పుట్టారు, చనిపోయారు. అందరూ రకరకాల బానిసత్వాలు అనుభవించారు. అయితే మానవుడికి శాంతి లేదు, సమాధానం లేదు. వాడు జాబ్లెస్ అండి. నేను అడిగిన ఫస్ట్ ప్రశ్న, ఎందుకయ్యా మమ్మల్ని సృష్టించావు? మా పర్పస్ ఏంటి? ఇప్పుడు అర్థమైంది. ఈ బైబుల్ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు ఉపయోగపడతారని నేను సృష్టించుకుంటే మీరు ఆ జాబ్లో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యి ఇదిగో ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో ఉన్నారు. సో దట్ ఈజ్ వై యు ఆర్ ఫేసింగ్ దీస్ మెనీ ప్రాబ్లమ్స్. ఇన్ని ప్రాబ్లమ్స్ నెత్తి మీద ఉన్నాయి. అందుకే మీకు మరి నేను ఎలా బాగుపడాలంటే మీరు మరలా ఏదైనా తోట చేయాలి. మీ జాబ్లోకి మీరు రావాలి. నువ్వు ఏ పని కోసమైతే భూమి నుండి సృష్టించబడ్డావో, మట్టి నుండి లేపబడ్డావో, ఆ పని నువ్వు చేసినప్పుడే నీ జీవితానికి ఆనందం, సంతోషం, సమాధానం, శాంతి, మనశ్శాంతి కలుగుతాయి. వేరే ఏది చేసినా ఎట్టి పరిస్థితుల్లో నీకు సమాధానం కలుగదు. డిడ్ యు గెట్ ద పాయింట్? అర్థమైందండి మీకు అందరికీ? సో నా పర్పస్ ఏంటి ప్రభా? నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీద అని అడుగుతున్నావు నువ్వు? ఆన్సర్ ఇదే. నువ్వు జాబ్లెస్గా ఉన్నావు. నువ్వు నేను పెట్టిన పొజిషన్ నుంచి పడిపోయావు. యు నీడ్ టు బీ ఇన్ యువర్ రైట్ పొజిషన్. ఇప్పుడు నేను నా యొక్క కంపెనీలో నిన్ను ఒక అకౌంటెంట్గా పెట్టుకున్నాను అనుకోండి. నీవు అకౌంటెంట్గా పనిచేయకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నావు అనుకోండి. వెళ్ళి నేను వచ్చి నిన్ను చూసినప్పుడు, యూ సపోజ్ టు బీ అన్ అకౌంటెంట్ బట్ యు ఆర్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దట్ మీన్స్ యూ ఆర్ డూయింగ్ ఎ రాంగ్ జాబ్. దట్ ఈస్ వై యూ ఆర్ ఫేసింగ్ దీస్ మెనీ ప్రాబ్లమ్స్. సో అందుకే నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు. ఎందుకంటే నిన్ను పెట్టింది నేను అకౌంటెంట్గా కదా. You come to the right position where I appointed you, you will get a good life. ఇది ప్రభువారి యొక్క ఆన్సర్ అండి. మానవులు అంటున్నాడు, నేను మీకు ఇచ్చిన జాబులోకి మీరు వచ్చేంత వరకు మీ జీవితానికి శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఇది ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు చెప్పారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, come to me and through me you will reach the kingdom of God, that Eden Thota, Garden of Eden. You will have life. మీకు ప్రశాంతత దొరుకును. అప్పటి వరకు ఉండదండి. మీ అందరికి నేను చెప్పే విషయం అర్థమైందండి? సో మానవుడు అడుగుతున్నాడు, నేనెందుకు ఇక్కడ, నాకెందుకు ఇన్ని కష్టాలు? ఒకడు హిమాలయాలకు వెళ్తాడు, ధ్యానం చేస్తాడు, కుటుంబ జీవితం జీవించలేక. మా చిన్ననాటి కాలంలో వాళ్ళు అంటారు, ఏమంటారు, ఏం తీసుకున్నాడు? సన్యాసం తీసుకున్నాడు. కుటుంబ భారం మొయ్యలేక అందరూ సన్యాసం తీసుకొని ఏ కాశీకో ఏ హిమాలయాలకో వెళ్ళిపోయేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు వెళ్తున్నారో లేదో నాకు తెలియదు కానీ. సో మనిషి ఇక్కడ ఎంత పెద్ద కాలేజీలో చదివినా, ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎంత బాగా డబ్బు సంపాదించినా మనిషికి ప్రశాంతత లేదు, రాదు. కేవలం మన సృష్టికర్త మనల్ని ఎందుకు తయారు చేశాడో ఆ పొజిషన్కి మనం వెళ్ళినప్పుడే మనకు ప్రశాంతత. డిడ్ యు గెట్ ద పాయింట్? అందరికీ అర్థమైందా?
సో ఇది ప్రభువారు మనందరికీ ఈ రోజున చెప్తున్నారు ఇంత పెద్ద బైబిల్ ద్వారా. సో మానవుడు దేవుని ఇమేజ్లో క్రియేట్ చేయబడి దేవుని యొక్క అధికారంతో ఆయన సృష్టించిన ఈ జీవరాశిని, ఈ భూమిని ఏలుటకు మనల్ని పొజిషన్లో పెడితే మనము అక్కడి నుంచి పడిపోయాము. మరియు ఎక్కడి నుంచి పడిపోయామో అక్కడికి వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి పడిపోయాం చాలామంది అనుకుంటారు, తప్పుగా అనుకుంటారండి చాలామంది. మనం పోగొట్టుకున్నది ఏదైనా తోట, మనం పోగొట్టుకున్నది మతం కాదు, మనం పోగొట్టుకున్నది కులం కాదు, మనం పోగొట్టుకున్నది డబ్బు కాదు, మనం పోగొట్టుకున్నది మరేదో కాదు, మనం పోగొట్టుకున్నది మన పొజిషన్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. దేవుడు మనకిచ్చిన మన పొజిషన్ పోగొట్టుకున్నాం, అదే మళ్ళీ పొందుకోవాలి. దానికోసమే కదా ఆయన కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడు వచ్చి కూడా అదే చెప్పాడు, ప్రయాసపడుతున్నారా అనవసరంగా, నా ద్వారా తండ్రి వద్దకు చేరండి, తండ్రి సన్నిధికి చేరండి, అదే ఏదైనా తోట. సో అక్కడ మీ పర్పస్ ఏంటో మీకు అర్థమవుద్ది, మీ పొజిషన్ ఏంటో మీకు అర్థమవుద్ది. అంటే ఇప్పుడు కూడా మానవుడు దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మట్టిలో నుంచి మనిషిని లేపాడో అది ఫుల్ఫిల్ చేయట్లేదు. కాబట్టి మానవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మన్నే కనుక మన్నైపోతావు అంటున్నాడు. అందుకే మనందరం మన్నైపోతున్నాం. లేదయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాము, నువ్వు పెట్టిన పొజిషన్లో మేము ఉంటాము, నువ్వు ఇచ్చిన పర్పస్ని మేము చేస్తాము అంటే ఓకే, మీరు బతుకుతారు, మీరు జీవిస్తారు, యూ విల్ హ్యావ్ లైఫ్. ఐ కేమ్ హియర్ టు గివ్ యూ లైఫ్ అన్నాడు ఆయన కుమారుడు. అలా కాదయ్యా మేము వినము, మీరు ఆల్రెడీ జాబ్లెస్ పొజిషన్లో ఉన్నారు, ఆల్రెడీ మీ ఇమేజ్ని మీరు మర్చిపోయారు, ఆల్రెడీ మీరు సృష్టికర్తకు మీరు దూరం అయిపోయారు, ఆల్రెడీ ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మర్చిపోయారు, ఇక్కడ నీకు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, భారమే కానీ ఇంకేమీ లేదు అని యేసుప్రభువారు చెప్పారు. ఇప్పుడు ఆయన ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి ఏదంతో ఆయన ఏమన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరు రాలేరు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు రాలేడని యేసుప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. నేనే ఆ ద్వారం అన్నాడు. సో ఎంతమందికి అర్థమవుతుంది? నేను మొదట వేసిన ప్రశ్నని మళ్ళీ వేస్తున్నా. మానవులుగా మన యొక్క పర్పస్ ఏంటి? ఎందుకు మనం ఇక్కడ? బియ్యం పుచ్చిపోతే అని పుట్టామా ఏంటి? చాలామంది బ్రతకడానికి తినరు, తినడానికి బతుకుతారు. చూసారా? పాపం తెలియదండి. చాలామంది అమాయకులు, జాబ్లెస్ అమాయకులు ఈ లోకంలో, వాళ్ళకి ఏమీ తెలియదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ నుండి నువ్వు ఎడ్యుకేషన్ సంపాదించిన, మంచి ఆఫీసర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, డబ్బు సంపాదించిన, ఏమి చేసినా కూడా ఏమి చేసినా కూడా మనకు ప్రశాంతత ఉండదు, మన పర్పస్ మనకి దొరకదు. అందుకే మీరు గమనించుకోండి, గొప్పవాళ్ళ జీవితాలు గమనించుకోండి, గ్రేట్ టాలెంటెడ్ పర్సన్స్ని గమనించుకోండి. వాళ్ళు లోపల కుమిలిపోతూ ఉన్నారు, మనశ్శాంతి లేక, మనశ్శాంతి కరువై అల్లాడిపోతూ ఉన్నారు. అన్నీ ఉంటాయండి వాళ్ళకి, మనశ్శాంతి కరువు అవుతూ ఉంటుంది. అన్నీ లేనివాడు ఏమనుకుంటాడు తెలుసా, నాకు డబ్బు బాగా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. పిచ్చోడు వాడు. అన్నీ ఉండేవాడి దగ్గరికి వెళ్ళు, వాడు చెప్తాడు వాడెంత మనశ్శాంతి కరువు అయి బతుకుతున్నాడో. బికాజ్ దేవుడు పెట్టిన ఆ జాబులోకి మానవుడు వెళ్ళేంత వరకు శాంతి లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు, మనస్సాక్షి లేదు, మనశ్శాంతి లేదు. సో అది ప్రభు మనకిస్తున్న జ్ఞానం బైబిల్ ద్వారా. సో మన పర్పస్ ఏంటి ఇప్పుడు? ఎందుకు మనిషి ఇక్కడ? ఎందుకు పుట్టాం మనం? ఏమవటానికి పుట్టాం? నేనేం జాబ్ చేయాలి? దేవుడు మనల్ని ఏదైనా తోటలో ఆయన పక్షంగా సమస్తాన్ని ఏలుటకు మనల్ని నియమించాడు, భూమిలో నుంచి లేపాడు. ఇంకొక చిన్న ఎనాలజీ చెప్పి నేను ముగిస్తాను. నాకు ఒక బైక్ ఉందండి, నాకు ఒక బైక్ నేను కొనుక్కున్నా, బాగుంది, ఎక్సలెంట్ బైక్.
నేను దాన్ని వేసుకొని బజార్ వెళ్దాం అనుకుంటే అది ఉంది, నేను రానంది. వాట్? అది రానంటుంది. నేను కదా ఓనరు, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అన్నాను బైక్ని. అదంది నో, నాకు ఇంట్రెస్ట్ లేదంటుంది. నేను ఓనర్ అని చెప్పా, అయితే సో వాట్, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అంటుంది. నేనేం చేశాను, నాకు కోపం వచ్చింది, పెట్రోల్ తీసుకొచ్చి పోసేసి తగలబెట్టేశాను. ఐఎమ్ ద ఓనర్. బైక్కి తగలబెట్టే ముందు ఏం చెప్పాను తెలుసా? ఓ బైక్, నీకు మైండ్ ఉంది, ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కానీ నేను హ్యాపీగా ఉండటానికి కొనుక్కున్నాను, నీవు నా మాట వినాలి. ఐ యామ్ యువర్ ఓనర్. నీ సొంత లైఫ్ ఏం లేదు నీకు, నువ్వు నా కోసం మాత్రమే జీవించాలి. ఎందుకంటే నేను నీకు ఓనరు, నేను నిన్ను కొనుక్కున్నాను. సేమ్ లైన్ అండి. మానవులందరూ ఆ బైక్లు అంటుండే. మనం దేవుని ప్రాపర్టీ. మనం ఏమంటున్నాం తెలుసా? ఏం ప్రభా, నువ్వు చెప్పినట్టు చేయాలా? లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాం అంటున్నారు. ప్రభు అంటున్నారు, అలా అయితే నేను నరకం సిద్ధం చేశా. నా మాట వినకపోతే, నేను ఓనర్ను కదా, ప్రభు అంటాం, నేను ఓనర్ను కదా, నువ్వు నా మాట వినకపోతే నీకు లైఫ్ లేదు. నిన్ను సృష్టించిందే నా పనికి, నాకు ఉపయోగం ఉంది కాబట్టి నిన్ను సృష్టించుకున్నా. లేకపోతే నేను మట్టిలో నుంచి ఎందుకు లేపుతాను? నేను మట్టిలోంచి లేపి జీవవాయువు ఊదాను ఎందుకు? నా పని కోసం. నువ్వేంటి నో చెప్తున్నావు నాకు? మీరు కనుక నాకు నో చెప్తే, ఐ నో కొంతమంది చెప్తారని నాకు తెలుసు, అందుకే వారి కోసం నేను గెహెన్నా, ద లేక్ ఆఫ్ ఫైర్, నరకం క్రియేట్ చేశాను. అదేం లేదండి, పెట్రోల్ పోసి తగలబెట్టే ప్లేస్ అంతే. అంటే జీవితాన్ని ఎండ్ చేసే ప్లేస్ అంతే. అది శిక్ష కాదు. మన పర్పస్కి మనం వెళ్ళాలి, మన గోల్ అదే అయి ఉండాలి. అప్పుడే మనకు లైఫ్ ఉంటుంది, లైఫ్లో లైఫ్ ఉంటుంది. ఇది మనిషి యొక్క జీవితం యొక్క పర్పస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.